నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. నేను నరేష్. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు తీవ్ర అస్వస్థతకు ఆయన గురవడం జరిగింది. ఆయనకు గతంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఇప్పుడు కూడా ఆయనకు శాసన మండలి సభలు నడుస్తున్నాయి. సభలు అయిపోయిన తర్వాత వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ ఒక రోజు ముందు నుంచే కొంచెం సీరియస్గా ఉన్నాడు. బీపీ కూడా హై అయింది. కొంచెం నర్వస్గా ఉన్నాడు కాబట్టి హాస్పిటల్లో అడ్మిట్ చేశామని చెప్పేసి బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష చెప్తుంది. సో బొత్స సత్యనారాయణ తీరు మనందరికీ తెలిసిందే. సీనియర్ రాజకీయ నాయకుడు, వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో క్రియాశీల భూమిక పోషించినటువంటి బొత్స సత్యనారాయణ ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇలాంటి సీనియర్లకు కూడా రాజకీయాల్లో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. పైగా బొత్స సత్యనారాయణ ఆయన ఉత్తరాంధ్ర నుంచి ఆయన సతీమణి కూడా రాజకీయాల్లో రాణించింది గతంలో మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణకు సంబంధించి ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది. ఆయన కాంట్రవర్సీలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు కూడా ఆయన వాగ్దాటితో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొంటాడు. అలాంటి బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పేసి వార్త హల్చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆరోగ్యం క్షేమంగానే ఉంది అని కూడా చెప్పడం జరిగింది.